దేవుడు చెప్పినటువంటి ఈ కాలము ఏం కాలం ఇది? క్రిస్మస్ కాలం. ఎన్ని క్రిస్మస్లు చేశారు ఇప్పటి వరకు? చేయలేదా? దేవునికి స్తోత్రం, మంచిది. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఆరాధన కాలంలో దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి, ఇందాక సాక్ష్యాలు చెప్తున్నప్పుడు దేవుడు ఎలా కాపాడుతున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మొదటి అధ్యాయము, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉండునట? నెమ్మదిగా ఉండు కాలం ఇది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా తండ్రి, ఈ స్థలానికి మమ్మల్ని నడిపించి నీ పరిశుద్ధ వర్తమానాలను నాకును నీ బిడ్డలందరికీ కావలసిన ఈ సన్నిధిని మీరు సిద్ధపరిచారు. నీ జీవాహారాన్ని సిద్ధపరిచారు. నీ హృదయలో ఉంచబడిన ప్రతి మాటతో మా అందరితో మీరు మాట్లాడి నీ కృపకు పాత్రులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నటువంటి మాట, ఈ రాకడ దినాల్లో మనుషుల దగ్గర ఉండవలసింది ఏంటి? ఉపదేశం. వాక్యం అనే ఉపదేశము ఎవరి జీవితాలలో, ఎవరి కుటుంబాలలో, ఏ సంఘాలలో ఈ ఉపదేశానికి విధేయులై ఉంటారో వారు సురక్షితముగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. సురక్షితం అంటే కష్టాలు రావని కాదు. క్రైస్తవంలో 2 ఆఫర్లు ఉన్నాయి. ఎన్ని చెప్పండి అందరు? ఎన్ని ఆఫర్లు ఉన్నాయి? ఎనబాళ్ళ 2 ఆఫర్లు. ఏంటంటే అద్భుతాలు ఉచితం దేవుడి దగ్గర నుంచి, శ్రమలు కూడా ఉచితం. అద్భుతాలు ఉచితం, శ్రమలు కూడా ఉచితం. అదేంటి పాస్టర్ గారు, అద్భుతాలు చేసిన దేవుడు శ్రమలు ఎందుకు ఇస్తారంటే, శ్రమలు ఉంటేనే మన వంకర సరి అవుతుంది. అది నాదైనా నీదైనా. అందుకనే ఈ యొక్క ఉపదేశ కాలములో, ఈ 2025వ సంవత్సరములో దేవుడు మనందరికీ ఇచ్చిన అవకాశము, ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఉపదేశాలు విన్నామో, ఎన్ని ఉపవాసాల్లో పాల్గొన్నామో, ఎన్ని కార్యక్రమాల్లో దేవునితో పాలు పంపులో అనుభవాన్ని కలిగి ఉన్నామో. కానీ నీ జీవితంలో ఇంకనూ సురక్షిత లేదంటే, నీ జీవితంలో ఇంకనూ మార్పు రాలేదు అంటే, ప్రపంచమంతా ఇప్పుడు ఒకటే హడావిడి. ఏ హడావిడి? క్రిస్మస్. క్రీస్తు జన్మించాడన్న సంతోషం కన్నా, క్రీస్తు భూమి మీదకి వచ్చారు అన్న ఆ యొక్క ఆలోచన కన్నా ఈరోజు క్రిస్మస్లు ఎలా ఉన్నాయంటే అల్లరే, విందులు, చిందులు. కానీ వాక్యానికి మాత్రం అక్కడ స్థానం లేదు. అక్కడ వాక్యానికి స్థానం ఇవ్వటం లేదు. మరి సురక్షితంగా ఎలా ఉండగలవు? ఎలాగ నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడగలవు? ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు చెప్తున్నాడు ఏమని? వాడు కీడు వచ్చుచున్నను భయము లేక నెమ్మదిగా నుండును. ఎందుకని? ఈ వాక్యము నీ బాధలలో నీకు నెమ్మదిని కలిగించేది. ఈ వాక్యము నా ప్రియ దేవుని సంగమా, ప్రవచనాలను నెరవేర్చటానికి వాక్యాలు ఇవ్వబడగా, ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి దేవుడే మనుష్య రూపంలో ఈ భూమి మీదకి జన్మించాడు.
ఎందుకని? మానవునిలో ఉన్న పాపము తీయాలి అంటే మానవుని యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవటానికి మానవుల్లాగే భూమి మీద జన్మించాలి. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియ దేవుని సంగమా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనములో ఆఖరి లైన్లో ఒక మాట ఉంటుంది. చదువుదాం. అయినను మొదటి వచనం నుంచి చదువుదాం. 12వ అధ్యాయము. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగుతుందంట. ఇప్పుడు ఇది నెమ్మదిగా ఉండే కాలం కాదు. ఎవరికి ఆపద? ఇప్పుడు క్రైస్తవులకు, క్రైస్తవ సంఘాలకు ఆపదలు కలిగించుచున్న కాలం. ఎందుకని? అపవాది తనకున్న సమయము కొంచెమే అని గుర్తెరిగి చెదరగొట్టేవాడిని చెదరగొడుతున్నాడు, బెదరగొట్టేవాడిని బెదరగొడుతున్నాడు, సేవకుల మధ్యన సమాధానం లేకుండా చేస్తున్నాడు, సంఘాల మధ్యన విభేదాలు పుట్టిస్తున్నాడు, విశ్వాసుల మధ్యన విభేదాలు కలిగించుతున్నాడు. మన విశ్వాసులు లేరా? పాస్టర్ గారికి వాళ్ళంటేనే ఇష్టం. కొంతమంది మాట్లాడతారు, అయ్యగారేమో మా పక్షంగా ఉంటారు, అమ్మగారేమో మీకెవరికి తెలియదు, మేమందరం దేవుని పక్షం. తప్పుడు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. మేము దేవుని పక్షముగా ఉంటేనే మీరు పరిపూర్ణతలో ఉంటారు. ఇది ఆపద కాలము. ఈ ఆపద కాలాల్లో నీకు ఉండవలసిందేంటి? ఉపదేశం, జ్ఞానమిచ్చే వాక్యం, ధైర్యపరిచే సహవాసం, విడుదలనిచ్చే కాలం. యేసు ప్రభు జనన దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధన కాలములో దేవుడు అంటాడు, ఇదిగో ఆపదలు కూడా ఉన్నాయి. ఏమంటాడా? కిందకు వెళితే, అయితే నీ జనులలో గ్రంథమునందు వ్రాయబడిన వారెవరో. మనం రాయబడ్డామా? ఈ 2025వ సంవత్సరం ఆఖరి రోజుల్లో ఉన్నాం. గ్రంథాలు తెరిచే రోజు నువ్వు తీర్పు నుంచి తప్పించుకున్నవన్నీ మన పేరు ఎక్కడ రాయబడింది? మన పేరు ఎక్కడ రాయబడింది? కొంతమంది చూడండి, కొన్ని చోట్ల నేను చూస్తాను, ఈ బ్యానర్కి సహాయం చేసిన వారు వాళ్ళ పేరు అక్కడ ఉంటుంది, క్యాలెండర్లు వేయించిన వారు వాళ్ళ పేరు అక్కడ ఉంటుంది, గుడికి సున్నం వేయించిన వాళ్ళు వాళ్ళ పేరు అక్కడ ఉంటుంది, ఇన్ని బస్తాలు ఇచ్చారు వాళ్ళ పేరు అక్కడ ఉంటుంది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారే. నువ్వు తప్పించుకోవాలంటే నీ పేరు ఎక్కడుందో ఆలోచించుకో. నిండు చూలాలైన మరియా ఎక్కడికి వెళ్ళింది? యేసేపు మరియలు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు యెరూషలేము వెళ్ళారు? జనసంఖ్య రాయబడటానికి. చాలామంది మహానుభావులు మాట్లాడుతుంటారు, యేసు ప్రభు పుట్టాడని తారీఖులు లెక్క కట్టడానికి ఆధారాలు ఏమంటే అందుకనే రాశాడు. ఆ రిజిస్టర్ జరిగింది, జనాభా లెక్కల రిజిస్టర్లో రాయబడ్డారో, ఆ రాజులు ఉంచబడ్డారో, ఆ చరిత్ర ఉంచబడింది. ఆయనను ఎప్పుడు మందిరానికి తీసుకొని వెళ్ళారో అది కూడా రాయబడి ఉంది. అందుకనే యూదుల ఆచారం ప్రకారం సున్నతి చేసిన తర్వాత 8వ రోజున మందిరానికి తీసుకుని వెళ్ళాలి. అప్పటి నుంచి వెనక్కి లెక్కేస్తే యేసుప్రభు ఎప్పుడు పుట్టారంటే డిసెంబరు 25. కొంతమంది కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉంటారు. ఆధారాలు ఏమంటే బైబిల్ ఆధారం లేని గ్రంథము కాదు, సత్యాన్ని ప్రకటించే గ్రంథం, సర్వసత్యములోనికి సంఘాలను నిలబెట్టే వాక్యము. ఈ వాక్యాన్ని మన జీవితాలలో నువ్వు నెమ్మది కలిగి ఉండాలి అంటే, సురక్షితంగా ఉండాలి అంటే, నా ప్రియ దేవుని సంగమా, ఈ
కృపలేని కాలమున మనుషులు అనుకున్న కృప ఉంది, కృప ఉన్నదే, కానీ నీ ప్రార్థనలో యథార్థత లేకపోతే కృప నీకు పనిచేయదు. నీ విశ్వాసం బలంగా లేకపోతే కృప నీకు పని చేయదు. అందుకని వాక్యం అంటుంది, నీ జనులలో గ్రంథమునందు వ్రాయబడిన వారెవరో వారే రక్షించబడతారు. ఈ వాక్యానుసారమైన జీవితం ఉండాలి, పరిశుద్ధ నడవడిక ఉండాలి, పరిశుద్ధతను మరిచిపోకుండా బ్రతకాలి. ఎలాంటి కీడులు కలిగినను బైబిల్ చెప్తుంది కదా, కొదమ సింహం భుజంగములను నీవు అనగదొక్కెదవు, నాగుపాముల తలలను నీవు త్రొక్కెదవు. ప్రియదేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు, సామెతల్లో చెప్పినట్లుగా, ఇదిగో ఆయన మాటలకు నువ్వు లోబడితే ఏమంటున్నాడు ఆయన? 2వ అధ్యాయంలో కూడా చూద్దాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనుము. ఈ రోజున మనం ఏం దాచుకుంటున్నాం? మన మనసులో కల్మషాలను దాచుకుంటున్నాం. మన మనస్సులో ఇతరులను ప్రేమించకుండా కక్షలను దాచుకుంటున్నాం. క్షమించలేని మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం. కానీ వాక్యం అంటుంది, ప్రియ దేవుని సంగమా, ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమును నీవు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. సంవత్సరం అంతా అభ్యాసం, సంవత్సరం ఆకవున రిజల్ట్ రావాలి. ఈ సంవత్సరం పొడుగున దేవుడు నాకు చేసిన కార్యాలను బట్టి ఇక్కడ రిజల్ట్ ఉండాలి. ప్రతి సంవత్సరము కొన్ని ఆత్మలు క్రీస్తులోనికి రావాలి, కొన్ని కుటుంబాలు వాక్యము చేత కట్టబడాలి, కొన్ని ఆత్మలు నూతనమైనటువంటి మారు మనస్సు పొందుకొని ఈ సన్నిధిలో సంవత్సరపు ఆఖరున ఇదిగో నేను అన్నింటిని విడిచిపెట్టుకుని క్రీస్తు కొరకు బ్రతకటానికి నేను నిర్ణయించుకున్నాను. ఇది నిజమైన క్రీస్తును ఆరాధించే క్రిస్మస్ ఆరాధనలో దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? చాలామంది నా ప్రియులారా, క్రిస్మస్ అంటే పలహారాలు పట్టుకుని వెళ్తాం, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకుంటాం, క్రిస్మస్ అంటే రంగులు ధరిస్తాం. కానీ బైబిల్ అంటుంది ఏంటో తెలుసా? హృదయాన్ని తీసుకునిరా. హృదయార్పణ లేని పండగలు ఎందుకు దండగా? హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, నా ప్రియ దేవుని సంగమా, వాక్యము చెప్పినట్లుగా అలనాడు లేఖనాలు నెరవేర్చిన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యేసు ప్రభువారు జననాన్ని కూడా ఆ యొక్క జనాభా లెక్కలలో వారి భార్యాభర్తల పేర్లు లిఖించబడటానికి వారు వెళ్ళారు. ఈ రోజున మన పేరు జీవగ్రంథమందు లిఖించబడిందా లేదా? నీ విశ్వాసము అక్కడి వరకు నిన్ను నడిపిస్తుందా లేదా? ఈ రాకడ దినాలలో, శ్రమకాలములో లోకమంతా నా ప్రియ దేవుని సంగమా లేని హడావిడి. క్రిస్మస్ అంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. పెద్ద స్టార్ కట్టుకుంటాం. ఏం కడతాము? స్టార్ కట్టేసి ఇంటికంతా లైటింగ్ పెట్టుకుని సంతోషపడతా ఉంటాము. ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్పుచున్నటువంటి ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో వెలుగు లేకుండా ఇంటి మీద స్టార్ పెట్టుకున్న ఏమి ప్రయోజనమో లేదు. వాక్యము నీ హృదయంలో లేకుండా, మారు మనసు నీకు రాకుండా, నేను క్రైస్తవుడిని, నేను క్రిస్మస్ జరుపుకుంటున్నాను అంటే అలాంటి క్రిస్మస్ నిన్ను రక్షించవు. క్రీస్తును ఆరాధించడానికి ఈరోజు మన క్రిస్మస్లు ఎలా ఉంటాయి? వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. ఒక అధికారిని పిలుస్తారు, ఇక్కడ కూర్చోబెట్టాడు ఒక సన్మానం చేసి ఎంత బాగా గౌరవిస్తామో. కానీ ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు. వచ్చి ఏం చేశారు? బంగారం ఇచ్చారు, సాంబ్రాన్ని ఇచ్చారు, బోళం ఇచ్చారు. వాళ్ళు ఎక్కడన్నా కూర్చున్నారా? ఏం చేశారు? సాగిలపడ్డారు. ఎందుకని? సర్వోన్నతుడైన దేవుని ముందు మేము తగ్గించుకొనవలసిన వారమే. ఈ సంవత్సరపు ఆఖరున ఎన్నోసార్లు సముద్రం కెరటాలు లేచినట్లుగా లేచాం మనం.
మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి విరోధముగా ఎన్నోసార్లు లేచాము, ఎన్నోసార్లు నడిచాము. కానీ ఈ సంవత్సరపు ఆఖరున ఈ క్రీస్తు జన్మదినపు గడియలలో నీకు నాకు రావాల్సింది ఏంటో తెలుసా? ఆయన ఎదుట తగ్గించేసుకొని, ప్రభా నీకు విరోధంగా నేను ఎక్కడైనా నడిచానేమో, నా ఆలోచనలో నేను మెదులానేమో, నా నడవడికలు అలాగున ఉన్నాయేమో, ఇదిగో సరి చేసుకుంటున్నాను. నా పేరు నీ జీవ గ్రంథమందు రాసి నన్ను రక్షించు. ఇది రక్షణ సమయం. దేవుడు నీకు కృపనిచ్చే సమయం. దేవుడు నిన్ను ఆదరణగా నడిపించే సమయం. ఇలాంటి సమయాలలో దేవుని కృపను విడిచిపెట్టక, ఆయన వాక్యమందలి ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ముందుకు సాగితే 3వ వచనం అంటాడు, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. మనం ఎంతసేపు ఎప్పుడన్నా నాకు తెలివి కావాలని దేవుడిని అడుగుతామా? ప్రభు నా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ ఆశీర్వాదం కావాలి, ఈ దీవెన కావాలి. తెలివి ఉంటేనంట దేనినైనా సాధించగలవు. తెలివి కలిగిన, వివేకము కలిగిన ప్రార్థన, విజయాన్నిచ్చే ప్రార్థన, నీకు విడుదలను కలిగించే ప్రార్థన, నీ జీవితాన్నే మార్చగలిగిన ప్రార్థన నీలో నుండి రావాలి. సేవకులు మొరపెట్టుచుండగా వారితో ఏకీభవించేటువంటి ఆ మనస్సును మనం కలిగి సిద్ధపాటులోనికి రావాలి. ఇది సంవత్సరపు ఆఖరి కాలపు సిద్ధపాటు గడియలు. క్రిస్మస్ అంటే నా ప్రియ దేవుని సంగమా, నీవు సిద్ధపడ్డావా లేదా? నీ మీద వెలుగు ప్రకాశించిందా లేదా? ఆ క్రీస్తు మహిమను చూచామా లేదా? ఆలోచన చేసుకోవలసిన సమయము నా ప్రియదేవుని సంగమా. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని హృదయపూర్వకముగా ఆయన ఎదుట ప్రార్థన చేయవలసిన సమయం. క్రీస్తును ఆరాధించుటకు నిన్ను నీవు సరి చేసుకొని మందిరానికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి శుద్ధీకరించబడటమే. అందుకని అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా, అట్టి ప్రసన్నతను దేవుడు మనకి దయచేస్తూ ఉండగా, ఈ సంవత్సరపు ఆఖరులో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను విడిపించే కాలం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు పుట్టారనంటే సత్యాన్ని ప్రకటించడానికే, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికే, లోబడని వారిని లోబరిచేందుకు, అసత్యములో ఉన్న వారిని సత్యము వైపు నడిపించడానికి ఆ దేవుడు మనుష్యులను ప్రేమించుచున్నాడు. అందుకని నా ప్రియదేవుని సంగమా, ఆయన ఒక మాటను రాస్తూ ఉంటారు ప్రియమైనటువంటి సోదరులారా. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచేటువంటి మనుష్యుల వలె ఉండుట. క్రిస్మస్ అనగా క్రీస్తు కొరకు ఎదురు చూచుట. క్రిస్మస్ అనగా క్రీస్తును నీవు చేర్చుకొనుట. ఆయనకు స్థానము నీ ఇంటిలో, నీ హృదయములో, నీ బ్రతుకులో నీవు ఆయనకు ఇచ్చుకొనుట. మీ నడాలు కట్టుకోమంటున్నాడు. మీ దీపము, ఏ దీపము? ప్రార్థన అనే దీపము. యేసయ్య గారు రాసిన పాట ఉంటుంది, నా దీపము వెలిగించిన వాడవు నీవే. అది వెలుగుచూ ఉండాలని, నువ్వు వెలుగుమయమై ఉండాలని, ఆ క్రీస్తు మహిమలో నీవు నిత్యము నడిపించబడాలని, నీవు సిద్ధపాటు కలిగి ఆయన వాక్యము చేత ఎప్పటికప్పుడు బలము నొందిన మనుష్యుల వలె
నీ జీవితంలో ఆయనకు స్థానం ఇచ్చి, ఆయన మహిమతో నీవు నడిపించబడి, ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు కలిగి మన జీవితాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకోవాలి. దిగజారిపోయిన జీవితాన్ని తిరిగి సరిచేసుకునే సమయం, గుడ్డితనాన్ని పోగొట్టుకునే సమయం, పాపపు బంధకాల్ని విడిపించుకునే సమయం. ఇది విడుదలనిచ్చే పండుగ. దేవునికి స్తోత్రం. విధేయతనిచ్చే పండుగ, తిరిగి చిగురింపచేసే పండుగ. ప్రియ దేవుని సంగమా, ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆ మాటలను తెలియచేస్తూ, నా ప్రియ దేవుని సహోదరులారా, ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్తున్నారు యేసు ప్రభు పుట్టుకను గురించి, ఆయన చేసిన కార్యముల గురించి, ఆయన ఎదిగిన విధానము గురించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియ దేవుని సంగమా, చాలామంది యేసుప్రభు పుట్టారని సంబరాలు చేసుకుంటారు, కానీ ఆయన ఎందుకు పుట్టాడు? నీకు నాకు విడుదలనివ్వడానికి. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరాల ముగింపు కాలంలో ఉన్న మనతో దేవుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాల్లో నీకు తెలిసి ఎన్ని పండుగలు చేసావు? హృదయపూర్వకంగా చేసిన పండుగలు ఎన్ని? పండుగ చేయండి, దేవునికి మహిమ వచ్చేటట్లుగా చేయండి. నువ్వు ఆయన సాక్షివని తెలిసేలా చేయండి. క్రిస్మస్ అంటే క్రీస్తును పరిచయం చేయటం. ఈరోజు క్రిస్మస్ అంటే ఓ కేక్ తెచ్చుకుని కేక్ని తినేయటమే పండగ అయిపోయింది. లేకపోతే నా ప్రియదేవుని సంగమా, వాక్యానికి స్థానం ఇవ్వలేనటువంటి పండగలు దయతో చేయవద్దు. క్రీస్తును చేర్చుకునేవారుగా ఆ వాక్యానికి విధేయులై, ఈ రాకడ దినముల్లో నీ పేరు ఎక్కడ ఉంచబడింది, నీ నడవడిక ఏ విధముగా ఉన్నదో నువ్వు పరిశీలన చేసుకుంటే, ఆయన అంటున్నాడు, తప్పిపోయిన గొర్రెను వెతకటానికి వచ్చిన దేవుడను. క్రిస్మస్ నిన్ను వెతుకుతుంది. క్రీస్తు ప్రేమ నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తుంది. వెలుగుమలై నువ్వు జీవించాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన పరిశుద్ధతలో నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా, ఆయన మాటలకు విధేయులైన వారుగా మన జీవితాలను సరిచేసుకోవాలని ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని సంగమా, ఆయన రాస్తూ ఉంటారు అక్కడ, ప్రియమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. నిజమైన వెలుగు. ఎందుకు ఆ మాట రాయబడింది? కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా కన్నులకు వెలుగు. ఆయన పరిశుద్ధత నా ప్రియ దేవుని సంగమా. ఎందుకంటే ఒక వెలుగువంతుడు చేసే ప్రార్థన ఆ ఇంటిలో చీకటిని పారద్రోలుతుంది. దేవునికి స్తోత్రం. విడుదలనిచ్చేది. బైబిల్ చెప్పిన 3 సారాంశాలు ఒకటే. మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థనే. ప్రారంభము, మధ్యన, ముగింపు ప్రార్థనతోనే ఉండాలి. ఈ వెలుగును, నా ప్రియులారా, వెలుగును చూచి రాయబడుతుంది కదా, ఆ నక్షత్రమును చూసి ఏమయ్యారంట? అత్యానంద భరితులైపోయారు. నక్షత్రంలోంచి ఏమొచ్చింది? వెలుగు. ఆ వెలుగు ఎవరై ఉన్నారు? దేవుడు. అందుకని అంటాడు, వెలుగు ఎక్కడ ఉంటుంది అక్కడ చీకటి నిలబడదు. విడిపించే వాక్యం ఇది. గుడ్డివారి కనులకు వెలుగును, మోగవారికి మాటను, స్వస్థత లేని వారికి స్వస్థతనిచ్చేది.
నా ప్రియదేవుని సంగమా, ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు అడుగుతున్నాడు, నీ విశ్వాసానికి పరీక్ష పండగ కాలం ఇది. మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుని పండగ జరిపించుకునే కాలం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తెలియచేసినటువంటి ఆ మాటను మరి ఈ వెలుగును కలిగి ఉన్నావా? వేషధారణ కలిగి ఉన్నామా? లోక నటనలకు ప్రాధాన్యం ఇస్తున్నామా? క్రీస్తు వాక్యము చేత నడిపించబడుతున్నామా? ఎందులో ప్రాధాన్యత కలిగి ఉన్నామో, ఎందులో ప్రావీణ్యతను కలిగి ఉన్నామో, ఆయన ఎదుట నిందారహితులుగా నిలబడగలిగే ఎన్నో అవకాశాలు ఎన్నోసార్లు దేవుడు దర్శించి మనకిచ్చుచూ ఉండగా, నిన్ను నీవు సరి చేసుకోపోతే, నిన్ను నీవు కట్టుకోకపోతే, విశ్వాసము ద్వారా పరిశీలన పరీక్షలు ఎదురవుతున్నప్పుడు నీవు నిలబడకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు లేని పండుగలు జరుపుతున్నామా? వాక్యానికి విధేయత లేని జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, పిలుస్తా ఉన్నాడు, ఇదిగో క్షమించేవాడను నేను, రక్షించు దేవుడను నేనే, విమోచించు కర్తను నేనని ఆయన ఎన్ని మార్లు ఈ సంవత్సర కాలంలో ఎన్ని మార్లు మాట్లాడాడో మనతోటి. కానీ మనం ఎలాగైపోయామో, విననొల్లని ప్రజలుగా. అన్నీ తెలుసు, బైబిల్లో రాయబడింది కదా, ఆకాశమున ఎగిరే శంఖబూడి కొంగకు తన సమయమో తెలుసు. కానీ దేవుని వాక్యములో మనం ఎలా ఉన్నామో, ఈ సంవత్సర కాలం విన్న వాక్యాలకి నిన్ను పరీక్ష చేసుకుంటే ఎన్ని మార్కులు నీకు వస్తాయో నీ విశ్వాసానికి నువ్వే పరిశీలన చేసుకో. నేను ఈ సంవత్సర కాలం ఇన్ని ప్రార్థనలు చేశాను, ఇన్ని విజయాలను చూచాను, ఇన్నింటిలో ఓడిపోయానని ఒక లెక్కుందా? లెక్కుందా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చూపుచున్న ఈ కాలమును, ఈ తరుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్పినట్టుగా ఈ దానియేలు గ్రంథంలో ఆయన అంటున్నాడు, ప్రియులారా ఏమంటున్నాడు? అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారో. నిన్ను తప్పించటానికి పుట్టాడు. ఎందుకని? నీ పాపాన్ని మోయటానికి ఆయన వచ్చాడు. అందుకని ఆయనకి ఏమని బిరుదు ఇవ్వబడింది? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల. నీకు విమోచన ఇవ్వడానికి. లోకములోనేమో దుష్ట శిక్షణ చేయటానికి వచ్చిన వారు ఉన్నారు, కానీ యేసు ప్రభు గారు మనిషిలో ఉన్న పాపాన్ని చంపటానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో తెలియజేస్తున్నటువంటి ఆ మాటలన్నింటినీ నెమరు వేసుకుంటే హృదయాన్నిచ్చే సమయం, పరిశుద్ధత వైపుకు తిరిగే సమయం, ఆయనను పూజించి ఆరాధించి ఆయనకు స్తోత్ర గీతాలు పాడే సమయం. ఈ నెలంతా ఎన్ని పాటలు పాడతారు కదా. అనుచు గొల్లలు ఒకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకొని కడకు క్రీస్తుని అందరికీ పరిచయం చేశారంట. మనకు మనమే చెప్పుకుంటాం హ్యాపీ క్రిస్మస్. ఎవరికి చెప్పాలి? అసలు తెలియని వారికి క్రీస్తు పుట్టాడని నోరారా చెప్పగలగాలి. హృదయపూర్వకంగా వారి కొరకు ప్రార్థించగలగాలి. దేవునికి స్తోత్రం. మనం అన్యులకి ఏం పరిచయం చేసాం? క్రిస్మస్ అంటే మా పండుగను కేక్ ముక్క ఎడుతున్నాం. వాళ్ళు అనుకుని క్రిస్మస్ అంటే కేక్ ఏమో అనుకుంటున్నారు అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను విమోచించడానికి పుట్టాడు ఆయన. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలుండగా అన్ని గ్రంథాల కన్నా పై స్థానంలో ప్రత్యేకత కలిగి అత్యధికముగా ప్రపంచ దేశాలు మారు మనస్సు కలిగిస్తున్న బైబిల్ గ్రంథం ఒక్కటే. ఈ వాక్యం కోసం ఈ సంవత్సర కాలంలో మంచి మంచి దైవజనులు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోలేదా?
కొందరు చంపబడ్డారు, కొందరు హతసాక్షులైపోయారు, మరికొందరు మందిరాలు కూల్చబడ్డాయి. ప్రియదేవుని సంగమా, కొందరేమో క్రైస్తవ్యం మీద అధికారులే ద్వేషము కలిగి మందిరాలను కూల్చేసిన వారు ఉన్నారు. ఉండి ప్రాంతంలో ఈ రోజుకి ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. 7 మందిరాలని కూల్చేశారు 7 మందిరాలని. ప్రభుత్వ భూమిలో కట్టుకున్నారు, అందుకే కూల్చేసామంటున్నారు. మరి అదే ప్రభుత్వ భూమిలో మరి మన సహోదరులైనటువంటి హైందవ సహోదరుల గుళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళకేమో స్థలాలు కేటాయించారు. మరి క్రైస్తవ మందిరాలకు స్థలాలు కేటాయించవలసిన అవసరం లేదా? మన క్రైస్తవులు నేటి తరం ఎలా ఉందంటే, వాళ్ళకి ఎవరికో జరిగిందట, మనకెందుకులే, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకనే చదవబడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటే, నీవెక్కడ నిలుచున్నావు, ఏ స్థలంలో ఉన్నావు, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబాన్ని కట్టుకునేలా ఉన్నావా, నువ్వు పాప క్షమాపణ పొందేలా ఉన్నావా, దేవునికి ఇష్టడిగా ఉండగలిగామా, మార్పు నొంది ఆయన యందు విధేయత కలిగి ఈ 2025వ సంవత్సరం ఆఖరి రోజులకు వచ్చేసాం. ఆఖరి రోజులు. కానీ మార్పు చెందామా? మారు మనసు వచ్చిందా? బాప్తిసంలో ఉన్నామా? నా పేరు జీవ గ్రంథమందు ఉన్నదని ఒక సాక్ష్యం ఉందా? ఇంతమంది మనం ఉన్నాము. ఈ మధ్యాహ్నం దేవుని రాకడొస్తే, ఇదిగో నేను దేవునితో వెళ్ళిపోతానన్న వారికి ఎంతమందికి ఉందా నమ్మకం? నేను వెళ్తాను, నన్ను దేవుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడని ఆ నిష్ఠత్వమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉందా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అంటాడు కదా, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చిన దేవుడు ఆయన, బాగు చేయటానికి వచ్చిన దేవుడు ఆయన. మరి ఆ దేవుని దగ్గర నీ దగ్గర వాక్యం లేకపోతే, క్రీస్తు యొక్క జనన విధానాన్ని తెలుసుకోలేని విశ్వాసం ఇంకా మనలో ఉంటే, ఆయన పరిశుద్ధతలో నువ్వు పాలు పంపులు లేకుండా నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ నువ్వు మందిరానికి వచ్చావనో, వాక్యం చదివావనో, పాటలు పాడావనో, లేకపోతే బోధ చేశాను పర్వాలేదనుకుంటే దేవుడు అంటున్నాడు, మీరెవరో నేను ఎరగను. ఎందుకని? వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వాడు నాకు పాత్రుడు కాదు, నా ఆజ్ఞను గైకొని వారే, ఈ వాక్య ప్రకారం నడిచిన వారే, ఆయన జన్మదినములు ఆయన తెలియచేసిన విధానాన్ని పాటించు వారికే అన్నీ వర్తిస్తాయి. నేను అందుకే ముందు చెప్పాను, ఆశీర్వాదాలు ఉచితము, శ్రమలు కూడా ఉచితమే, పరీక్షలు ఉచితం. విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి, మా సేవా జీవితానికి పరీక్షలు ఎదురవుతాయి. కొన్నిసార్లు సాతానే మమ్మల్ని పరీక్షిస్తుంది, నీ శక్తి ఏంటో చూస్తానని అనేక సార్లు ఛాలెంజ్లు చేస్తాయి. ప్రియదేవుని సంగమా, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షముగా నిలిచి ఉండగా నీకు విరోధి ఎవడు? మేము ఎన్నోసార్లు సాతానులు కంటిన్యూ వదలగొడుతున్నప్పుడు మా శక్తి తగ్గిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడు సాతాను అంటుందండి, ఇంక నీ శక్తి అయిపోయింది కదా, నువ్వేం చేస్తావు? కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు ఆకాశ వాకిళ్లను శాసించిన హస్తాన్ని ఉంచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పైన హస్తము చాచి ఉండగా దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడు? తప్పులు కొట్టి దేవుని గణపరచండి. ఈ సంవత్సరపు ఆఖరున దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఖచ్చితంగా ఒక ప్రవచనాత్మకమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటి కొరకు దేవుడు ఒక ప్రవచనం మాట్లాడుతున్నాడు. మీ పైన దేవుని హస్తము నిలిచి ఉంది, మీ సంఘ పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. నా ప్రియ దేవుని సంఘమా, 2026వ సంవత్సరానికి దేవుడు అంటున్నాడు, సిద్ధపడి ఉండు. ఆయన వాక్యమునందు కట్టబడే స్థితిని కలిగి ఉండు. ఆయనను చేర్చుకునేవారుగా ఉండండి.
ఆయన ప్రకటించేవారుగా ఉండండి, ఆయన పరిచయం చేసేవారుగా ఉండండి. ఆయన ప్రేమలో ఏమవ్వాలంట? పాదుకొని, అంటే వేరు పారిన అనుభవంతో ప్రార్థించేవారుగా ఉండండి. నేను ఎప్పుడు అంటాను, మంచి దైవజనులు కలిగి ఉన్నారు మీరు, మంచి ప్రార్థనా యోరులు. ఇలాంటి చోట్ల కూడా ఇంకా చల్లారిపోయే పరిస్థితుల్లో మాత్రము ఉండవద్దు. ఎందుకంటే అపవాది తన సమయము నెరిగినవాడు. అపవాది మనుషుల్ని ఎలా పడద్రొయ్యాలా అని ఎదురు చూస్తున్నవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పుట్టుక ప్రపంచాన్ని రెండుగా మార్చేసింది. ఏంటది? క్రీస్తు పూర్వము, క్రీస్తు సగము. క్రీస్తు పుట్టాడంటానికి సైన్స్లో కూడా ఆయనకి స్థానం ఉండిపోయింది, చరిత్రలో ఉండిపోయింది ఆయన స్థానం. సోషల్ చదవాలంటే ఏమని చదువుతాము? క్రీస్తు పూర్వము, క్రీస్తు సగం. క్రీస్తు లేనిదే ఈ భవిష్యత్తు, ఈ భూమి, దాని నివాసములు ఏవి కూడా లేవు. కనుక మన జీవితాల్లో రక్షణలో రాకముందు ఎలా ఉన్నామో, అంటే క్రీస్తులో లేనప్పుడు ఎలా ఉన్నామో, క్రీస్తులో ఉన్న ఈ 2025వ సంవత్సరపు ముగింపులో మనం ఎలా ఉన్నాం? దేని కొరకు మన ఆతృత? దేని కొరకు మన నిరీక్షణ? దేని యందు మన అతిశయము? దేన్ని చూసి మన ఆర్భాటము? క్రీస్తును కలిగి ఉంటే నీ జీవితము మేలుగా ఉండబోతుంది. క్రీస్తును కలిగి ఉండటము, ఆయన వెలుగులో నువ్వు బ్రతకటము. నా ప్రియదేవుని సంగమా, దేవుని లేఖనాలో క్రీస్తు జననం గురించి లోతుకు వెళితే సాక్ష్యము కలిగిన అనేకులు ఉన్నారు. క్రీస్తును చూచిన వారు ఉన్నారు, క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు, ఆయన ద్వారా యేసు ప్రభు యొక్క మాటలను విన్నవారు ఉన్నారు. ఈ రోజున ఈ పరిశుద్ధ లేఖన భాగం మన చేతిలో ఉండి కూడా, ఈ వాక్యం ఎరిగి కూడా, ప్రార్థన వచ్చి కూడా మనం నోరు తెరిచి ఏం చేయము? ప్రార్థన చేయం. ఇలా అంటే విమర్శ అని అనుకుంటారు. మరలా కొంతమంది ఇంట్లో ప్రార్థన చేయరు, కానీ గుడిలో మైకిస్తే మాత్రం చాలా బాగా ప్రార్థన చేస్తారు. ఎందుకని? సాతాను అంటదని, నువ్వు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నావు అందరికీ తెలాలిగా. నేను అంటాను, ఎప్పుడు చెప్తాను, 3 ప్రార్థనలు మీ జీవితంలో ఉండాలి. ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఏకాంత ప్రార్థన ఉండాలి. యేసు ప్రభు గారు చెప్పిన మాట అది. ఆయన ఏకాంతంగా చేశారు ప్రార్థన. ఎందుకని? ఏకాంతంలో నీ నిజస్వరూపం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు నలుగురు మధ్యన ఉన్నప్పుడు నిజం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటావు, అదే నువ్వు నిజం. అందుకనే ఆ నిజాన్ని ఇప్పుడు నిలబెట్టే ప్రార్థన నీకు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దూత తెచ్చిన వర్తమానము భూలోకానికి ఏమైంది? సువార్తమానమైపోయింది. నా ప్రియదేవుని సంగమా, దయాప్రాప్తురాలా తల్లి అయిన మరియ దగ్గరకు వెళ్ళి ఏం కలిగిందట? శుభము, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన వర్తమానం, సువార్తమానం. నిజమైన సంతోషం ఏంటో తెలుసా? సువార్త వాక్యమే యేసుని రూపములో శరీరధారిగా ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క సమయములో, ఈ క్రిస్మస్లో మనం ఏం చేయాలంట? ఇదే దానియేలు గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సోదరులు, 3వ వచనాన్ని చదవం. 12వ అధ్యాయం 3వ వచనం. ఈ క్రిస్మస్లో మనం ఏమి చెయ్యాలా ఆయన చెప్తున్నాడు. క్రిస్మస్లో మనం ఏమై ఉండాలంట? బుద్ధిమంతులమై ఉండాలి, బుద్ధిహీనత కాదు. క్రిస్మస్లో ఎలా ఉండాలట? బుద్ధిమంతులుగా.
బుద్ధిమంతులైన వారి దగ్గరికి ఏమొస్తుందట? దేవుని దూత దిగి వస్తుంది. గొర్రెలు తమ మందను కాచుకొనుచుండగా, బుద్ధిమంతులు ఏం చేశారంట? మందను కాచుకుంటా ఉన్నారు. వారి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవునితో. నువ్వు దేవుని సన్నిధిలో బుద్ధిమంతులుగా, అంటే వాక్యాన్ని కలిగిన వారముగా, ప్రార్థన కలిగిన వారముగా, దేవుని మీద ఆనుకునే వారముగా మనం ఉంటే ఏమంటున్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదము. ఆ వెలుగును చూసిన వారు ఏమవ్వాలంట? ప్రకాశించాలి. ప్రకాశించారు గనుకే గొర్రెలు ఒకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు క్రీస్తును అందరికీ ప్రకటించారు, పరిచయము చేశారు. హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుని నువ్వు వెలిగించబడకపోతే ఏం ప్రయోజనం? కొంతమంది బట్టలు కొనకపోతే క్రిస్మస్ లేదు, ఏమీ లేదు. పండగ ఎలా జరిగిందంటే ఏం పండగ, బట్టలు లేవు, పాడు లేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు, రాక్షసులు అంటే ఉంటారు. కొంతమంది భార్య అంటుంది, మొన్న భార్య భర్తలు వచ్చారు నా దగ్గరికి, అయ్యగారు బంగారం ఎంత రేటు ఉంటే రెండు కాసులు కొనాలంటే ఇప్పుడు ఈ పండగ సీజన్లో. ఏంటంట? 2 కాసులు. హల్లెలూయా. కొంతమంది ఏమో ఈ పండగ పేరుతో విచిత్రమైన వస్త్రాలు తొడుక్కుంటున్నారు. విచిత్రమైన వస్త్రాలు. అవి ఎందుకు కొనుక్కుంటున్నారో తెలియదు, ఎందుకు తొడుక్కుంటున్నారో తెలియదు. ఆ బట్టలు వేసుకుంటే ఎదుటి వాళ్ళకి ఎలా కనబడుతున్నామన్న జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నారు ఈ రోజున ప్రియదేవుని సంగమా, వాక్యంలో చెప్పలేనివన్నీ క్రిస్మస్లో కనబడతాయి. వాక్యంలో ఎక్కడన్నా ఉందా స్టార్ ఎట్టుకోమని? వాక్యంలో ఎక్కడన్నా ఉందా క్రిస్మస్ ట్రీ ఉందని? వాక్యంలో ఎక్కడన్నా ఉందా శాంటా క్లాస్ వస్తాడని? కల్పితాలు ఎక్కువైపోయాయి, వాక్యము మరుగైపోయింది. క్రిస్మస్లో కల్పితాలకు చోటిచ్చామో, ఆడంబరాలకి చోటిచ్చామో, అసత్యాన్ని జరిగిస్తున్నామో, సత్యం ఏమైపోయింది? నిశ్శబ్దాన్ని చేసేసారు. మళ్ళా నేను ఎక్కడ క్రిస్మస్ మెసేజ్కి వెళ్ళినోడే చెప్తాను, ఏ చీటీ నా దగ్గర రాకూడదు, ముందే టైం చెప్పేయండి, ఆ టైంకి నేను ముగించేస్తాను. ప్రియదేవుని సంగమా, క్రిస్మస్ కాలం మరలా వస్తుంది అంటే నువ్వు క్రీస్తులో ఆరిపోయి ఉన్నావో, వెలిగి ఉన్నావో గుర్తు చేయడానికి, హెచ్చరిక చేయడానికి, నిన్ను మరలా పురుకొల్పడానికి, ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించడానికి, రక్షకుడు ఉన్నాడన్న సంగతి మరలా నీకు గుర్తు చేస్తున్నాడు. అంటే ఆ రక్షకుడు రెండవసారి రాబోతున్నాడని నువ్వు సిద్ధపడమని. క్రిస్మస్ ఎందుకంటే నువ్వు ఆరిపోయావా, వెలిగి ఉన్నావా, వెలుగులో ఉన్నావా, స్వార్థమానములో ఉన్నావా, సత్యములో ఉన్నావా, అసత్యములో ఉన్నావా, ఏ బ్రతుకును బ్రతుకుతున్నామన్నది మరలా నీ ముందుకు వచ్చే ప్రశ్నలో ఈ క్రిస్మస్ పండగ. ఈ క్రీస్తును ఆరాధించుచున్న కాలంలో బుద్ధిమంతుల వలె మారాలి. భక్తి చేస్తున్నామంటే మార్పు లేకపోతే ఎలా? పండగ చేస్తున్నామంటే పరిశుద్ధత లేకపోతే ఎలా? వాక్యములో ఉన్నామంటే ఆ వాక్యానుసారంగా ఎదగకపోతే ఎందుకు? ఈ 11 నెలలు దాచి ఈ 12వ నెలలో మేలులను జ్ఞాపకం చేసుకుని వెలుగులోకి రమ్మంటే ఆ వెలుగును త్రోసిపుచ్చుకుని బ్రతికేస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడు మనందరికీ ఇస్తున్న అవకాశం. నువ్వు ప్రకాశించి ఇతరులను ఆ ప్రకాశం వైపుకు నడిపించుట. ప్రియదేవుని సంగమా, ఇంకా ముందుకు వెళితే ఆయన అంటున్నాడు, ప్రియులారా, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. ఎవరు అనేకులను త్రిప్పుదురో,
నేను అడుగుతాను, ఈ సంఘ సభ్యులుగా మీరున్నారో ఇన్ని సంవత్సరాల్లో ఎందరిని తిప్పారు మీరు? ఒకరినైనా తిప్పారా సంఘంలోనికి? మీ సాక్ష్యాన్ని చెప్పి ఎవరినైనా నడిపించగలిగారా? మా సంఘంలో దేవుని సన్నిధి ఇలా ఉంటుందని ఎవరికైనా మనం పరిచయం చేయగలిగామా? ప్రియ దేవుని సంఘమా, క్రీస్తును, ఈ సత్య సువార్తను ప్రకటించి నువ్వు ఊరేగించటం వలన ప్రియ దేవుని సంఘమా, సంవత్సరానికి ఒక్కరినైనా మనం క్రీస్తుని పరిచయం చేస్తే, ఒక్కరికైనా ఈ సువార్తను అందిస్తే నశించిపోయే ఒక ఆత్మను ఆ గ్రంథములోనికి తీసుకొని వచ్చావు. దేవునికి స్తోత్రం. తప్పలు కొట్టి దేవుని గనపరుద్దాం. హల్లెలూయా. ఒక్కొక్క ఆత్మను దేవుని సన్నిధికి నడిపిస్తున్నాము అంటే ప్రియ దేవుని సంఘము, వారి పేరు ఎక్కడ రాస్తున్నాం? మనము జీవ గ్రంథములోనికి చేరుస్తున్నాము. క్రీస్తు ప్రేమను వారికి పరిచయం చేస్తున్నాము. ఆ పరిచయాన్ని నువ్వు దేవునికి ఇష్టకరముగా, అందుకని అంటాడు, నీవు సిద్ధపడి నీ సమూహమునంతటిని సిద్ధపరచు, వారికి నీవు కావలివై ఉండవలెను. నేను ఈ క్రిస్మస్ నెలంతా చూసి నవ్వుకుంటాను చాలాసార్లు. క్రిస్మస్ వచ్చిందంటే అటక మీద ఉన్నాయి, సంచుల్లో ఉన్నాయి, మూటల్లో ఉన్నాయి, అన్నీ తీసి దులిపి తోమేసి ఎక్కడ ఎండబెడతారు? ఎందుకు ఎండలాడతారు? మీ అందరిని అడుగుతున్నాను, సామాన్లు తోమేసి ఎందుకు ఎండలాడతారు? తప్పో రైటో చెప్పండి గట్టిగా వినబడేలాగా. తుప్పు పట్టడానికో లేకపోతే దాని మీద మచ్చలో గిచ్చలో తుప్పు పట్టలేదు. స్టీల్ సామాన్లు వాడకపోతే ఇప్పుడు తుప్పు పడతాయేమో. కానీ ఈ ఎండలో పెట్టినవి ఎందుకు పెడతారంటే, మనం సరిగ్గా కడిగింది ఎక్కడైనా తేడాగా ఉందో లేదో ఎండలో పెడితే కరెక్ట్గా కనపడుతుంది. సబ్బు వదిలిందా, లేకపోతే నీళ్ళు జార్లు ఎక్కడైనా ఉండిపోయాయా? ఈరోజు సామాన్లు కడుక్కుంటే రకరకాల పౌడర్లు వచ్చాయి. స్టీల్ సామాన్లకు ఒకటి, ఇత్తడి సామాన్లకు ఒకటి, రాగి సామాన్లకు ఒకటి. ఇంతకుముందు నాకు తెలిసి పాతకాలంలో చింతపండు ఇటుకబడ్డేట్టు నూరేసి ఇత్తడాటిని రాగి సామాన్లు, ఇప్పుడు పౌడర్ వచ్చింది సింపుల్గా, పౌడర్ వేసి తోంతో తెగ మెరిసిపోతుంది. నేను అంటాను, సామాన్లకి అంత ప్రాముఖ్యత ఇస్తే ఈ వాక్యము నీ ఆత్మకు లంగరు వలె పనిచేయాలిగా. దేహశుద్ధి కన్నా హృదయ శుద్ధి ముఖ్యం కదా. మనం ఎంతసేపు బయటే చూసుకుంటున్నాం, లోపల మాత్రము ఆయన మార్గం లేదు, ఆయన సత్యము లేదు, ఆయన పరిశుద్ధత లేకుండగానే ఆయన ఎదుట తండ్రి అబ్బా అని మూలుగుతూ ఉన్నాము. కానీ దేవుడు కోరుకున్నది నువ్వు మార్పుతో రావాలని, మెత్తని మనస్సు నీకు కలిగి ఉండాలని, నూతన హృదయము ఈ క్రిస్మస్లోనైనా మరలా నీకు కలగాలని. ఆయన జనన విధానం ఎట్లనగా ఆయన రాస్తాడు. ఆయన పుట్టిందెందుకు? మరణపు ముళ్ళును విరవడానికి. ఆయన పుట్టిందెందుకు? మన పాపాలని విడిపించడానికి. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో ఆయన అడుగుతున్నాడు, వాక్యం ద్వారా ప్రభు నన్ను నిన్ను అడుగుతున్నాడు, ఏ ఒక్కరినైనా తిప్పమా మన విశ్వాస జీవితంలో? మన విశ్వాస జీవితంలో ఏ ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించామా? ఎందుకని మనం ఇతరుల దగ్గర మన సాక్ష్యాన్ని చెప్పంగా. ఇతరుల దగ్గర ఎంతసేపు ఏం చెప్తాం? మా కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, కానీ ఆ కష్టాల్లో దేవుడు నన్ను ఇలా బాగు చేశాడని సాక్ష్యం నువ్వు ఇతరులకు వినిపిస్తున్నావా? దేవుడు నాతో మాట్లాడాడని సాక్ష్యం వినిపించావా? దేవుని దూత నన్ను దర్శించాడు, మరియను దర్శించిన దూత నిన్నును దర్శించును కదా.
నా ప్రియదేవుని సంగమా, ఆయన అంటున్నాడు, ఏ ఒక్కరినైనా మనం క్రీస్తు చెంతకు నడిపించుటయే నిజమైన క్రిస్మస్ ఆరాధన. ఈ క్రిస్మస్ కాలంలో దేహశుద్ధి కన్నా, ఇంటి శుద్ధి కన్నా హృదయ శుద్ధిని మరలా చేసుకుందాం. ఈ వాక్యమనే పాలతో మరలా కడుక్కో, నీ రక్షణ వస్త్రాన్ని మరలా ఉతుకో, చల్లారిపోయిన ప్రార్థనా జీవితాన్ని మరలా ప్రారంభించు, మరిచిపోయిన ఉపవాసాన్ని మరలా ప్రారంభించు. నిన్ను నీవు క్రీస్తుల ప్రతిష్ఠిత అర్పణగా నువ్వు రా. ఈ పండగలో ప్రభు, నేనే నీకు ప్రతిష్ఠిత అర్పణంగా వచ్చుచున్నానని నీ హృదయాన్ని తీసుకుని వచ్చి ఆయన ముందు మోకరిల్లు. జ్ఞానులు మోకరించినట్లుగా, గొర్రెల కాపరులు ఆయన ఆరాధించినట్లుగా. సంగమా, స్తుతి ఘనతలకు వారసుడైన దేవుడు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పారు? భూమి మీద సమాధానం కలిగించడానికి వచ్చాడు. ఆయనకి ఇష్టలైన మనుషులకి ఏం కలిగించాడంట? సమాధానం, సంతోషం. ఈ సంతోషంలో పాలు పంపులు ఉండాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. సామెతల గ్రంథంలో ఆ మాటలో మనం చదివినట్లుగా ప్రియదేవుని సంగమా, ఆయన అంటున్నాడు, ప్రియమైనటువంటి సోదరు, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞాపనం ఈరోజు ఏం లభిస్తుంది మనకి? ఏం దొరుకుతుంది మనకి? ఏం పొందుకుంటున్నాం మనం దేవుని దగ్గర? విజ్ఞానం. జ్ఞానులు ఆ సత్యమైన జ్ఞానాన్ని వెతకటానికి వచ్చిన వారు. ఈరోజు మందిరంలో ఉండి మనం ఎలా ఉన్నాం? మన సాక్ష్యం ఎలా ఉంది? మనం ఎవరికైనా పరిచయం చేసేవారుగా ఉన్నామా? ఈ దేశ చరిత్ర కాలంలో నా ప్రియదేవుని సంగమా, ఈ మధ్యకాల సమయంలో ఒక మంచి వార్త వినగలిగాం. తమిళనాడు అసెంబ్లీలో ఒక నిర్ణయం జరిగింది. ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో వినబడుతున్న మాట ఏంటి? మీరు ఎస్సీలోంచి క్రిస్టియానిటీలోకి వెళ్తే ఏమవుతుంది? మీ రిజర్వేషను పోతుంది. కానీ తమిళనాడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. నువ్వు దళితుడివై నువ్వు క్రిస్టియన్కి వెళ్ళినా, ఎందులోకి వెళ్ళినా, పైన ఒప్పుకోకపోయినా తమిళనాడు అసెంబ్లీ అంతా ఒక నిర్ణయం తీసుకుంది. నువ్వు ఎందులోకి వెళ్ళినా నీ రిజర్వేషన్ నీకు అలాగే ఉంటుందని. తప్పులు కొట్టి దేవుని గణపరచండి. అలాంటి ప్రణాళిక మన రాష్ట్రంలో కూడా కలుగునుగాక. అలాంటి మార్పు మన అధికారుల్లో కూడా వచ్చునుగాక. ప్రియదేవుని సంగమా, పరిశుద్ధత మన ఆయువు అయితే, ప్రార్థన నీ పట్టుదలైతే, మారు మనస్సు నీలో ఉంటే, క్రీస్తు వాక్య ప్రకారమైనటువంటి నడవడిక నీలో ఉంటే, ఆయన పశువుల శాలలో కాదు, నీలో జన్మించాలి. నీ ఇంటిలో ఆయనకు స్థానం ఇవ్వాలి. ప్రియదేవుని సంగమా, నేను ఈరోజుకి కొన్ని చోట్ల చూస్తాను, ఆ పశువుల శాల వేసి ఎక్కడ పెడతారు? మందిరాల బయట, రోడ్ల మీద. ఆ రోజుల్లో అంటే అలా ఉంది. ఈ రోజులైనా మందిరంలో వేయొచ్చుగా. ఈ రోజుల్లో పశువుల శాల ఏదో మందిరంలో పెట్టవచ్చుగా. నేను కొన్నిసార్లు అప్పుడు వాళ్ళ స్థానం లేదు, ఇప్పుడు మన స్థానం ఇవ్వట్లేదేమో. ప్రియదేవుని సంగమా, వాక్యము మనలో ఉంటే మారు మనస్సు కలిగిన వాడు ఏం చేస్తాడంట? ఫలిస్తూనే ఉంటాడు. శ్రమలు ఎదురైనా, పరీక్షలు ఎదురైనా, పరిస్థితులే తారుమారైనా. నా ప్రియదేవుని సంగమా, మన శ్రీలంక తుఫాను వచ్చింది తెలుసు కదా? ఎంతమంది తెలుసు? ఎంతమంది నిరాశ్రయులు అయిపోయారు? నాకు తెలిసిన ఒక శ్రీలంక సోదరి కువైట్ ప్రాంతంలో ఉండి అక్కడి నుంచి ఫోన్ చేసి, అన్న నేను 3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, అసలు నా వాళ్ళు ఉన్నారో లేరో తెలీదు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నారు, ఒకే ఒక ప్రవచనం చెప్పారు, 3 రోజుల తర్వాత ఒక వర్తమానం వస్తుంది, నీ ఇంటి వారు అందరూ ఉన్నారో కానీ నీకు కలిగినవన్నీ పోతాయన్నారు.
వాళ్ళ ఇంట్లో 4 కట్టుబట్టలతో మిగిలారు. ఇల్లు, ఆస్తి సమస్తం ఏమైపోయాయి. అందుకనే మరణ దినమున ఆస్తి అక్కరకు దేవుని ఉగ్రత ముందు ఏది నిలవబడదు. మనుషుడు జ్ఞానము జ్ఞానము జ్ఞానమని దేవునికి దూరం అయిపోతూ ఆడంబరాల్లో బతుకుతూ ఉంటే దేవుడు ఎప్పుడూ చెప్తాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ప్రియ దేవుని సంగమా, దేవుడు తెలియజేసిన మాట, మనుషుడు మితిమీరిన వైర్యంతో బతికినప్పుడు దేవుడు ప్రకృతితో మాట్లాడతాడు. జాగ్రత్త. ఈరోజు వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. నీ పేరు రాయబడాలని, ఈ సువార్తను మరలా నువ్వు సత్యములోనికి రావాలని ఆయన జననము మరలా నీ ముందుకు వెలుగై ప్రకాశిస్తుంది. ఈ సత్యవాక్యము నిన్ను మరలా ఆ తేజస్సు వైపుకి నిన్ను ఆకర్షిస్తుంది. ఆకర్షించగా నీవు వెలిగించబడితే, నీవు నడిపించబడితే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు దూరం అవ్వదు, నా మహిమ నిన్ను వీడిపోదు. ఈ క్రిస్మస్లోనైనా హృదయాన్ని తీసుకుని రండి, పశ్చాత్తాపడండి. అయ్యో దేవా, నీవే నా కొరకు భూమి మీదకి వచ్చావా? నేనే పాటి వాడినయ్యా? ఆయన పూజించడానికి ఆర్సిఎంలో, రోమన్ క్యాథలిక్ మిషన్లో ఈ క్రిస్మస్ నెలంతా కూడా ఒక చిన్న యేసుప్రభు బొమ్మ తీసుకొస్తారు. యేసుప్రభు రూపంలో ఉన్నటువంటి బొమ్మను. నేను చిన్నప్పుడు ఆర్సిఎంకి వెళ్ళేవాడు, నాకు బాగా తెలుసు. అందరూ లైన్గా నుంచుని ఆ బొమ్మను ముద్దెట్టుకుంటూ ఉంటే కచ్చి పెట్టి తుడుతూ ఉండాలి, ముద్దెట్టుకుంటూ ఉంటే తుడుతూ ఉండాలి. వాళ్ళు ఒక మాట అంటారు, బాలుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటాడు, హృదయాన్ని ఇచ్చి ఆయన ముద్దాడు. అందుకని అంటాడు, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను సంకనెత్తుకునే దేవుడు, హృదయాన్ని హత్తుకునే దేవుడు. ఆయన వాక్కును నెరవేర్చడానికి మనం ఆయన వారసులం. మనమంటే దేవునికి అంత ఇష్టం ఎందుకో తెలుసు? మనం ఆయన వారసులం కదా, ఆయన రూపము కదా, ఆయన సొత్తు కదా. ఆయన సొత్తు పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు. నశించిపోయేదాన్ని వెతకి రక్షించడానికి వచ్చిన వాడు ఆయనే. ఆయన దగ్గర హృదయపూర్వకముగా విధేయత కలిగి ప్రార్థిస్తే ఈ మధ్యాహ్న సమయంలో ఈ సంవత్సరపు ఆఖరులైన ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను హృదయపూర్వకంగా వస్తాను, నిన్నొక్కరికైనా నేను పరిచయం చేస్తాను. నా స్నేహితుల మధ్యన మాట్లాడగలుగుతాను, నా బంధువుల మధ్య నేను మాట్లాడగలుగుతాను. నీ ప్రేమ ఎట్టిదో, ఆ కృప ఎట్టిదో, ఆ భాగ్యం ఎట్టిదో, ఆ రక్షణ ఎట్టిదో, ఆ మహిమ ఎట్టిదో, ఆ వెలుగు ఎట్టిదో, నేనునో నా ఇంటి వారును అనుభవించిన ఆ మహిమను ఇతరులకు నేను పరిచయం చేస్తాను. క్రిస్మస్ అంటే పరిచయం చేయటం. క్రిస్మస్ అంటే నూతన ఆత్మలకు ఈ వెలుగు ఎట్టిదో తెలియచేయటం. ఆ వెలుగులో మనమందరము ఉండి ఈ జీవగ్రంథములో మనం ఉండాలి. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఉద్దేశము. ఈ ఉద్దేశానికి మీరు లోబడితే దేవుడు అంటున్నాడు, సదాకాలం మిమ్మల్ని నడిపించే దేవుడు. ఎంతమంది ఈ సంవత్సరం ఆఖరిలో, ఇదిగో నేను సిద్ధపడతాను దేవుని దగ్గర, నేను మార్పును అందటానికి సిద్ధంగా ఉన్నాను, గత కాలంలో అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని నేను ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాను అనుకుంటే ఒకసారి మోకరించగలిగిన వారు మోకరించండి. లేదు మోకరించలేము అనుకుంటే అందరూ లేచి నిలబడండి. ప్రియ దేవుని సంగమా, దేవుని దగ్గర ఈ సంవత్సరపు ఆఖరి కాలంలో దేవుని దగ్గర ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటే, మన బిడ్డల విషయంలో, మన కుటుంబ విషయాల్లో, మన నడవడికల విషయాల్లో మనం బలహీనం అయిపోయిన వేళ, మనం కృంగిపోయిన వేళ, ఆదరణ లేక అల్లాడిన వేళ
మరణము విలయతాండము చేసిన రోజున సమస్యలు నీ తలపైకి నిలబడి ఇదిగో నిన్ను హేళన చేస్తూ నీ విశ్వాసానికి పరీక్షగా నిలబడిన సమస్యలను చూసి కృంగిపోయిన వేళ ఆదరించిన వాక్యము, నిన్ను బలపరిచిన వాక్యము, అది శరీరధారిగా వెలుగుగా ఈ భూమి మీద సంచారం చేసిన కాలము ఈ 2025వ సంవత్సరపు ఈ 21వ తారీఖున దేవుడు అంటున్నాడు, మరలా వెలుగు ఇక్కడ సంచారం చేస్తుంది, మరలా ఆయన మహిమ ఇక్కడ సంచారం చేస్తుంది. గుడ్డివారి కన్నులకు వెలుగును, బలహీనులకు స్వస్థతను, సత్యము లేని వారికి సర్వసత్యమును ఇవ్వటానికి దేవుడు వచ్చాడు, ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఇదిగో పరీక్ష చేసుకునే సమయం, పరిశీలన చేసుకునే అవకాశం, ఆ పరిశుద్ధుని వైపు కనులెత్తి ఇదిగో దేవా నన్ను దృష్టించమని బ్రతిమలాడుకునే సమయం. నిశ్శబ్దంగా ఉండొద్దు, అడుగు దేవుణ్ణి, నోరులు తెరవండి, దేవుణ్ణి అడగండి, బ్రతిమలాడుకోండి, ఆ రక్షకుణ్ణి కొనియాడండి. ఆ పరిశుద్ధ దేవుని ఎదుట తల వంచి హృదయపూర్వకంగా, అశాశ్వతమైపోయిన నా జీవితం, ఆదరణ లేకుండా నలిగిపోయిన నా బ్రతుకు, సమాధానం ఎట్టిదో చూడలేని జీవితం, రోగాలమయమైపోయిన నా శరీరం, నలిగిపోయిన నా జీవితం, ఎన్నో మార్లు ఎదురు దెబ్బలు అనుభవించిన ఈ పరిస్థితుల్లో దేవా నీ వైపు మరలా కనులెత్తుకునే కృప దొరికింది. పడిపోయిన నా జీవితాన్ని కట్టుకునే సమయం మరలా వచ్చింది. అడగండి దేవుని దగ్గర, మీ కంఠస్వరాలు వినిపించండి దేవునికి. రోధించేవారుగా ఉండండి. ఈ సంవత్సరపు ఆఖరున సరి చేసుకునే సమయం, ప్రాధేయపడే సమయం, బ్రతిమలాడుకునే సమయం. వేడుకో, ఆయన శరణు వేడుకో, బ్రతిమలాడుకో. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు సంచారం చేస్తున్న సమయం, నిన్ను ఆదరించే కాలం, నిన్ను బలపరుస్తున్న కాలం. పరిస్థితులు భయపడుతున్నాయా? సమస్యలు విలయతాండం చేస్తున్నాయా? నువ్వు జయించలేవని సాతాను నీ ముందు మాట్లాడుతున్నాడా? దేవుడు అంటాడు, దాని తలను చెదకొట్టేవాడిగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. తప్పని కొట్టి దేవుడిని కనపరచు. నీ సమస్యలను చెదకతొక్కబోతున్నావు. ఇది విడుదల సమయం, ఇది జయమనిచ్చే సమయం. జయశీలుడైన దేవుడు నీ ముందర నడుచుతున్న సమయం. నీటి మీద నడిచిన దేవుడు, పరలోకం నుంచి దిగవచ్చిన పరిశుద్ధుడు ఈ సంవత్సరపు ఆఖరులో నీలో జన్మించడానికి, ఫలమునివ్వడానికి, ఇదిగో నేను నిన్ను చావనివ్వను, సజీవుడిగా ఉంచి నా కార్యాలు నీ ఎడల తెలియచేసేవాడిగా నిన్ను ఉంచుతానని దేవుడు అంటున్నాడు. నీవు సిద్ధమా? సంగమా, సిద్ధపడ్డావా? విశ్వాసి పరీక్షించుకున్నావా? సేవకులారా నిరీక్షణతో ప్రార్థించండి. ఎదురు చూచువానికి నూతన బలం ఆయనే, కృంగిన వేళ ధైర్యం ఆయనే, నలిగిన వేళ ఆదరణ ఆయనే. రక్షకుణ్ణి కొనియాడు, క్రీస్తు ఎదుట సాగిలపడు. అనాలోచనలన్నీ విడిచిపెట్టుకునే సమయం. బ్రతిమలాడుకోండి, తెరవండి, నోరు తెరి ప్రార్థన చేయండి, అడగండి. దేవుడు చూస్తున్నాడు. ఇదిగో ఈ సంవత్సరపు ఆఖరి కాలంలో దేవుడు అంటున్నాడు, అద్భుతాలు చేసే సమయం ఇది, అద్భుతాలు చేసే సమయం ఇది. దావీదు కుమారుడు దాటిపోని కాలం ఇది. రిమెంబర్, రెవల్యూషన్. వేడుకో, వేడుకో, ఆయన శరణు వేడుకో. ఆయన పూజనీయుడు, ఆయన యోగ్యనీయుడు, ఆయన ఆరాధనీయుడు. ఆయన ఎదుట హృదయాన్ని పరుచుకునే మనసు తెచ్చుకో. హిజ్కియా తన హృదయాన్ని పరిచాడు, దానియేలు తన తెగింపును తీసుకుని వచ్చాడు. అబెకు, షద్రకులు భయాన్ని మర్చిపోయారు.
ఈరోజు ఈ డిసెంబర్ 21వ తారీఖున ఈ 2025వ సంవత్సరమున ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు శరీరధారిగా మన మధ్యలో ఉన్నాడు. బాలుడిగా మన మధ్యన ఉన్నాడు. బాలుని చూచుట, బాలుని కొనియాడుట, ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధతలో ఆయన పుట్టుట సంతోషం అంటున్నారు. ఆయన పుట్టుట సమాధానం అని తెలియజేస్తున్నాడు. బాలుణ్ణి జన్మించుట, నువ్వు క్రీస్తులో జన్మించాలి. ఈ సంవత్సరపు ఆఖరి కాలంలో నువ్వు క్రీస్తుకు మాదిరిగా బతకాలని, ఆయన వాక్యము నీలో కంఠోపాతముగా, మాలికగా, కంఠాభూషణముగా నీ జీవితము సమర్పించుకుంటావా? ఈ సంవత్సరపు ఆఖరులో నిలబడతావా? ఆయన కొరకు నిలబడితే నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు. నిలబడితే ఆయన ముఖ తేజస్సుని నువ్వు అనుభవిస్తావు. ఆయన పరిశుద్ధతను చూడగలుగుతావు. ఆయన ప్రేమ నీ యందు నిలిచి ఉండబోతుంది. ఇది పశ్చాత్తాపడే సమయం. పశ్చాత్తాపడి వారందరి జీవితాలు దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ సంవత్సరపు ముగింపు కాలంలో దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో నీ ఎదుటకు వచ్చాడు. ఒక గొప్ప ఉద్దేశం నీ ఎడల దాచి ఉంచాడు. ఆయన నీ ఎడల దాచి ఉంచిన దేవుడు ఆయన. ఆయన ఎదుట నువ్వు సిద్ధపడితే, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన చెప్పుచున్న మాట, ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్పుచున్నటువంటి మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, ఆయన పరిశుద్ధుడై, ఆయన పవిత్రుడై, ఆయన యథార్థుడై నీ ఎదుటకు వచ్చిన దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు, నీ పట్ల ఆయన రాజులకు రాజుగా ఎదిగిన దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించుచున్న దేవుడు. ఇదిగో లూకా సువార్త 1:17 ఆయన అంటాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. నువ్వు సంతోషిస్తున్నావా? నువ్వు సంతోషించగలుగుతున్నావా? యేసు పుట్టాడని సంతోషం ఉందా? నా కొరకే పుట్టాడు, నన్ను బాగు చేయటానికి, నన్ను విడిపించడానికి, నా జీవితాన్ని తిరిగి కట్టడానికే, నాకు ఆదరణ ఇవ్వటానికే. సంతోషం, ఆశ్చర్యం, ఆశీర్వాదం. నువ్వు మార్పు చెందాలని, మారు మనస్సు నీలోనికి రావాలని, పరిశుద్ధతతో నువ్వు పవిత్రుడిగా మార్చబడాలని, ఈ లోక మాలిన్యంతో కొట్టుమిట్లాడుతుండగా నిన్ను కడగటానికి, నిన్ను బాగు చేసేందుకు, నీ జీవితాన్ని తిరిగి చక్కదిద్దేందుకు ఆయన వచ్చిన దేవుడు, ఆయన జన్మించిన దేవుడు. ఆయన సాక్ష్యాలు లేనివాడు కాదు. చరిత్రలన్నీ సాక్ష్యాలు ఉంచబడ్డాయి. నీ కొరకు సాక్ష్యం ఉంది. నీవు నమ్మిన దేవునికి ఒక చరిత్ర ఉంది. నీ జీవితంలో ఏ సాక్ష్యం ఉంది? ఏ సాక్ష్యం ఉంది నీ జీవితంలో? ఎవరికి పరిచయం చేస్తాం మనం? వెలుగు సంబంధిగా ఉన్నామా? వెలుగుతున్నామా? చల్లారిపోయామా? చల్లారిపోతే దేవుడు అంటున్నాడు, రిమెంబర్, జ్ఞాపకం చేసుకో మొదటి ప్రేమను, జ్ఞాపకం చేసుకో ఆ పరిస్థితులను. ఆదరణ లేక ఒంటరి అయిపోయినప్పుడు, మరణము నిన్ను ఆవరించున్నప్పుడు, సమస్యలు నిన్ను చుట్టేసినప్పుడు, ఇదిగో వ్యాధి బాధలు నీ పైన ఏలిక చేసినప్పుడు, దేవుడు నీకు ఆదరణగా నిలిచిన ఆ గడియ, ఆ సమయము, ఆ తరుణాన్ని బట్టి ప్రార్థన చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, ఈ 2025వ సంవత్సరము, ఈ డిసెంబర్ నెల 21వ తారీఖు, ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున మరలా నువ్వు మా మధ్యన వెలుగై ఉన్నావని, మాకు కర్తగా ఉన్నావని, మాకు తండ్రివై ఉన్నావని, నీవు పుట్టుట వల్ల మేము సంతోషించుచున్నామని, ఆ మార్పు నీ వల్లనే కలిగిందని, ఆ కృప నీ యొద్ద నుండే దొరికిందని, భారభరితమైన మా జీవితాలు, ఎదురు దెబ్బలు తగిలిన మా జీవితాలు, కొట్టుమిట్లాడుతూ సముద్రపు అలల వలె మా ఎదుట లేచిన సమస్యలు ఎన్నో
వేదనకరమైన స్థితులు గుండా మేము వెళ్ళినప్పుడు నీ కృప మమ్మల్ని దాటిపోలేదయ్యా తండ్రి. మమ్మల్ని విడిచిపోలేదు, నీ కృప విడిచిపోలేదు, నీ ప్రేమ మమ్మల్ని మర్చిపోలేదయ్యా. నువ్వు ప్రేమించే దేవుడవు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నీ బిడ్డలైన వారందరి కొరకు, నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దోషము నీకు తేటగా కనబడుతుంది. మేమేంటో మీకు తేటగా కనబడుతున్నాం. సరిచేయండి, బాగు చేయండి, మార్పునివ్వండి, మాంసపు గుండెనివ్వండి, నూతన హృదయాన్ని దయచేయండి. ద్రాక్షవల్లువైన నీతో అంటు కట్టబడే కృపనివ్వండి. ఆ కృపతో మమ్మల్ని అందరినీ దర్శించి ఈ సంవత్సరపు ఆఖరి దినముల్లో నూతనమైన అభిషేకంతో, నూతనమైన మార్పుతో నీ బిడ్డలు చేస్తున్న ప్రతి కార్యాన్ని తిరిగి నూతనపరుచుకొని నూతన బలముతో మేమందరము ముందుకు సాగునట్లుగా కృపనిచ్చి బలపరిచి దైవజనులు వారి ఆలోచన తలంపులు ఈ పరిచర్యలన్నీ మీకు అప్పగించుకొనుచు ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్ కి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సంతోషము, సమాధానము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ సమయం తిరిగి మీ దైవజనులకు అప్పగిస్తాం.